అంటే రీచ్ అయిపోయారా బంకర్ కి? అవును, వెళ్తున్నాను. బంకర్కి వెళ్తున్నానండి. ఓకే. బంకర్ కు లోపలికి వెళ్తున్నాను. మామూలుగా ఇప్పుడు ఇది అలర్ట్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు పరుగులు తీయడమే ఉంటుందా అండి? అవునండి, పరుగులు తీయాల్సిందే కదా, అంటే ఎక్కువ టైం ఉండదు కదా. ఎంత తొందరగా వెళితే మనకు అంత సేఫ్టీ కాబట్టి బంకర్లోకి వెళ్తున్నానండి. ఒక బంకర్ లో ఎంత మంది ఉండొచ్చండి? అది బిల్డింగ్ సైజుని బట్టి ఉంటుందండి. పెద్ద బిల్డింగ్లు అయితే నీకు 50 మంది 100 మంది కూడా ఉండొచ్చు. చిన్న బిల్డింగ్లు అయితే 10 మంది 20 మంది. సో ఇది డిఫరెంట్ అయిన బిల్డింగ్ సైజుని బట్టి ఉంటుందండి, కెపాసిటీ బట్టి. ఇదేనండి బంకరు. ఇదో ఇదంతా సో ఈ బంకర్ లోనే మీరు దాదాపు 30-40 సార్లు ఇప్పటి వరకు అలర్ట్ మెసేజెస్ వచ్చాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి అని అన్నారు. సో అన్ని సార్లు మీరు వచ్చి తలదాచుకున్నది ఈ బంకర్ లోనే అయితే? అంటే మనం ఆ ప్రజెంట్ అని ఆ సమయంలో మనం ఎక్కడ ఉంటామో ఆ బంకర్ లో ఉండి, దీనికి దగ్గరలో ఉంటే ఇక్కడ ఉంటాము. మనం 24 అవర్స్ ఇంట్లోనే ఉండం కదండి. ఓకే. అంటే మనం ఉన్న ఏరియాలకు అందుబాటులో ఉన్న బంకర్కి వెళ్తాం. ప్రతి బిల్డింగ్ ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లోకైనా వెళ్ళొచ్చు, మన ఇంట్లోకైనా కాదు. రోడ్డు పక్కన ఉన్న ఏ బిల్డింగ్ లో పరిగెట్టాలి. ఎవ్రీ హౌస్ లో ఉంటుంది, కాబట్టి నో అబ్జెక్షన్. మీరు రావద్దు మా ఇంట్లోకి అట్లాంటి ఏముండదు. ఓపెన్, ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇన్ కేసు మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి మీకు ఎక్కడ ఉందో తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఉంది వెళ్ళండి అని చెప్తారండి. ఓకే. అంటే బంకర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి? అంటే జనరల్ గా ఈ పక్కనే ఎక్కడైనా చూడండి ఇదంతా 9 ఇంచెస్ ఉంటుంది, 9 ఇంచెస్ 12 ఇంచెస్. ఇది ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనము బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఇట్లాంటి పిల్లర్స్ ఇస్తాం కదండి. పిల్లర్స్, పిల్లర్ మనం పిల్లర్స్ వేస్తాం కదండి 4 దిక్కుల. సో ఆ పిల్లర్స్ లాగా 4 దిక్కులో కాకుండా మొత్తం 4 దిక్కుల గోడ అంతా పిల్లర్స్ తోనే ఉంటుంది, సిమెంట్ కంక్రీట్ తో కూడి అట్లా అన్నట్టు. సో మళ్ళీ స్లాబ్ కూడా పిల్లర్ సైజులోనే ఉంటుంది, స్ట్రాంగ్ గా 9 ఇంచెస్ 12 ఇంచెస్ అట్లా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఏం కాదు. ఓకే. ఇప్పుడు బయటకు వస్తున్నానండి. ఓకే. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, భయం లేదు. కాకపోతే మొదటి 2 రోజులు కొంచెం ఎక్కువ పెద్ద మొత్తంలో మిసైల్స్ వచ్చాయి. మొదటి 2 రోజులు రాత్రుల్లో సరైన నిద్ర లేదు. కానీ ఈ 2 రోజుల రాత్రుల్లో నుంచి కొంచెం తీవ్రత తగ్గింది. అంటే